యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు చూపించాలా అనుకున్నాను. ఏం చూపించాలనుకున్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటండి ఈ ఈజీ మెథడ్. మీకు ప్రతి ఒక్క స్త్రీ నాకు తెల్లెంటుకలు ఉండకూడదు, బ్లాక్ కావాలా అని కోరుకునే వాళ్ళు ప్రతి స్త్రీలు ఉన్నారు. ఎందుకంటే శిరోజాలే కదా లేడీస్కి అందము. నేను దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది మీకు ఈజీ మెథడ్, చేసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మీరేం బజారు పోయి డబ్బులు పెట్టి కొనాలా చేయాలనేది ఉండదు. ఇంట్లో ఉన్నట్టువే ఇది చెప్తాను. దీని ప్రకారం చేసుకోండి. ఇది 3 months వాడండి. 3 months వాడితే మీ తెల్ల ఉన్న ఎంటికలు కూడా నల్ల కాకపోతే నాకు అడగండి, అప్పుడు నేను చెప్తా. ఇగో ఇదండి, ఇవి తమలపాకులు అండి, ఇది కరివేపాకు అండి, ఇవి మెంతులు అండి. ఇవి మెంతులు. దేనికి 3 స్పూన్ల ఆమ్లం వేస్తే 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోండి. ఆమ్లము ఒక భాగం ఎక్కువ వేసుకోండి. ఆమ్లం ఎందుకు వేసుకోమంటున్నానంటే మీకు ఆ శిరోజాలు బ్లాక్ కావడానికి ఒక భాగం ఎక్కువ వేసుకోండి. ఆమ్లం 2 భాగాలు ఆమ్లం వేసుకుంటే ఒక భాగం కొబ్బరి నూనె వేసుకోండి, కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మీరు ఇప్పుడు చేసుకునే విధానం నేను చూపిస్తాను. ఆ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ పెట్టండి. మీకు ఒక్క 3 monthsలో ఎంత వైట్ ఉన్న వేర్స్ కూడా బ్లాక్ అయిపోతాయండి. అది న్యాచురల్. అది ఇప్పుడు మనం అంగట్లో కొనుక్కొచ్చుకునే బ్లాక్ కలర్ ఇవి వేసుకుంటాం. అది ప్రస్తుతానికే అది ఏమంటారు, కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. మధ్యలో మీకు తలలో ఎక్కడన్నా చిన్న చిన్న గుళ్ళలు అట్లాంటివి ఉన్నా, గుళ్ళలు అలాంటివి ఉన్నా కూడా ఈ రాసుకోవడం వల్ల అవి కూడా బాగా అవుతాయి. సుండు మళ్ళీ రాదు, సుండు నివారణ అయిపోతుంది. ఎంటికలు కూడా ఊడిపోకుండా కుచ్చుగా పెరుగుతాయి, సుంటూ ఉంటాయి. మీరు వాడి చూడండి, చూసి తర్వాత చెప్పండి. కానీ ఏదో మేము ఇప్పుడు వాడినామే, ఇప్పుడు ఊడిపోతుంటే ఇప్పుడే వాడతాము అని అనుకోవకండి. దానికి టైం ఉంటుంది. వారానికి కనీసం అంటే 3 సార్లు కాకపోయినా 2 సార్లు వాడండి. ఈ ఆయిల్ తలనిండా పూసుకొని తర్వాత 3 గంటల తర్వాత కానీ 4 గంటల తర్వాత స్నానం చేసేయండి. ఇబ్బంది లేదు. బయటకు పోయేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే ఏం లేదు, మరుసటి రోజు పొద్దునైనా చేసేయండి. ఈ విధానం చెప్తున్నాను. 3 months వాడితే ఎంత తెల్ల వెంట్రుకలు కానీ బ్లాక్ కాకుంటే నాకు అడగండి. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. కరివేపాకు ఇట్లా శుభ్రంగా కడుక్కొని, ఇప్పుడు 2 సార్లు కడిగినా ఇది 3వసారి. దీన్ని మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇట్లా ఈ ఆకులు కూడా ఒక 10 ఆకులు దానా చించేసుకోండి. ఇట్లా ముక్కలు చించేసుకొని ఇట్లా శుభ్రంగా కడుక్కోండి. కడుక్కొని ఒక నిమిషం ఉండండి, చూపిస్తా. ఇక మెంతులు వేసినానండి. మెంతులు వేసి ఒక కొంచెం సేపు అట్లా చేసుకొని తమలపాకులు వేస్తున్నానండి. కచ్చా పిచ్చగా దంచుకోండి. కచ్చా పిచ్చగా దంచుకుంటే ఏమవుతుందంటే దేంట్లో ఉండే అవసరాలంటే ఆయిల్లో దిగుతుంది. అందుకు మీకు చూపిస్తుండే ఇట్లా దంచుకోండి అని. ఇది కరివేపాకు ఇట్లా శుభ్రంగా మంచి ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఎందుకు మీకు చేసుకోమంటున్నానంటే మీకు ఊడిపోయిన జుట్టు కూడా వస్తుంది కరివేపాకు నుంచి. ఇప్పుడు జుట్టు ఊడిపోయేది ఎక్కువ ఉంది జనాలకి, బయట తిరుగుతారు కాబట్టి ఈ కరివేపాకు పనిచేస్తుంది మీకు. కరివేపాకు మెంతులు బాగా గుప్పంగా రావడానికి పనిచేస్తుంది. కరివేపాకు కూడా మీకు చాలా విధాలుగా పనిచేస్తుంది. దానికి తోడు తమలపాకు ఎందుకు వేసినానంటే మీకు ఎంటికలు బ్లాక్ రావడానికి, బ్లాక్ ఖచ్చితంగా వస్తాయి. తెల్ల ఎంటికలు కూడా ఎంత తెల్లగా ఉన్న ఏడ్స్ చూడక బ్లాక్గా మారిపోతాయి. మీరు చూసి వాడుకొని చూడండి, చూసి అప్పుడు మీకే తెలుస్తుంది నేను అమ్మ చెప్పింది కరెక్టే కదా అని. ఇంకా వేసానండి. ఇది కొంచెం కచ్చా పిచ్చగా దంచుకొని మీకు ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఓకే.
చూడండి, కొబ్బరి నూనె ఇంత వేసుకోండి. నేను అందాజుగా చూపిస్తున్నాను, ఇంత వేసుకోండి కొబ్బరి నూనె. ఓకే, ఇంత ఆముదం వేసుకోండి, ఇంత ఆముదం వేసుకోండి. ఓకే, చూడండి, ఒక ఇంత కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము, 2 ఇంతలు ఆముదం పోసినాను. మీరు ఇది మీకు ఒక నెలకు సరిపోతుంది. మీరు ఇంకా కావాలంటే కొంచెం ఎగస్ట్రా వేసుకోండి. నాకు ఇది సరిపోతుంది. నాకు ఇప్పుడు 3 వారాలు వచ్చింది కాబట్టి ఇది ఒక నెల సరిపోతుంది. చూడండి, ఇవి నీళ్ళు ఎందుకు పెట్టుకున్నానంటే ఈ నీళ్ళల్లోనే ఇది గిన్నె పెట్టుకోండి. నేను ఇప్పుడు అది కూడా కలిపి చూపిస్తాను మీకు. ఇదిగో, నాకు దాంట్లో దంచితే ఇంత మెత్తగా రాలేదు. మిక్సీ కూడా వేసుకోవచ్చు, మిక్సీ వేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఈ ఆకులు ఇవి ఇంత మెత్తగా రాలేదు. మిక్సీలో వేసుకున్నాను, మీరు కూడా మిక్సీలో వేసుకోండి. దీంట్లో పెట్టుకొని ఇది నీళ్ళు కాగిన తర్వాత ఇదంతా ఇట్లా ఈ 3 ఔషధాలు దీంట్లో ఇట్లా కలుపుకొని దీంట్లో పెట్టుకోండి. దీంట్లో పెట్టుకుంటే ఇదంతా ఈ ఆయిల్ అంతా దీంట్లో ఉన్న ఔషధాలన్నీ తీసుకుంటుంది. అప్పుడు తీసి వడగట్టుకొని ఒక బాటిల్లోనో గిన్నెలోనో పోసుకోండి. ఎందుకంటే మీకు అనుకో ఏది ఉంటే అది పోసుకోండి. ఇప్పుడు పెడతాను, నీళ్ళు వాటర్ తాగుతున్నాయి చూడండి. ఇందులో పెడుతున్నాను. ఈ నీళ్ళల్లోనే ఇది ఆవిరి కావాలి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోకండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టిన దానివల్ల అది పనిచేయదు. ఇట్లా నీళ్ళల్లో ఆవిరి మీద పెట్టుకొని ఇది మీకు అంత అయిన తర్వాత ఆయిల్ తీసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీన్ని వడగట్టుకోండి. ఇట్లా ఇందులో పెడుతున్నాను. ఈ నీళ్ళల్లోనే ఇది ఆవిరి కావాలి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోకండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. డైరెక్ట్ పొయ్యి మీద పెట్టిన దానివల్ల అది పనిచేయదు. ఇట్లా నీళ్ళల్లో ఆవిరి మీద పెట్టుకొని ఇది మీకు అంత అయిన తర్వాత ఆయిల్ తీసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీన్ని వడగట్టుకోండి. ఇట్లా శుభ్రంగా ఇలా వడగట్టుకోండి. ఈ గుజ్జు ఇది ఉంటుంది కదా, ఇది తీసి మళ్ళీ మెత్త మిక్సీ పట్టుకొని నెత్తి పెట్టుకోండి. మన ఎన్న పెట్టుకుంటారు కదా, ఆ మాత్రం పెట్టుకోండి. చాలా మంచిది చూడండి. ఇది పడేయాకండి, ఇది మళ్ళీ మిక్సీలో వేసుకొని బట్టలు వేసుకొని పిండుకోండి. ఇంకా నూనె వస్తుంది దీంట్లో. ఏమంటే నేను దీంట్లో జాలిలో కాబట్టి సరిగా రాలేదు. బట్టలు వేసుకొని పిండుకోండి, గట్టిగా నూనె వస్తుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు కాకపోతే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకొని మన ఎన్న బోర్డర్ ఎట్లా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. చాలా మంచిది చూడండి. నెత్తి పెట్టుకోండి, పడేయద్దండి. తల పెట్టుకొని 2-3 గంటలు ఉన్న తర్వాత తల కడిగేసుకోండి గోరువెచ్చని నీళ్ళతో. చాలా మంచిగా ఉంటుంది. ఇదే ఇంత వచ్చింది చూడండి ఆయిల్. ఇంకా వస్తుంది, బట్టలు వేసి పెడితే వస్తుంది. ఇది ఇట్లా చూడండి. మనం 2 ఇంతలు ఆముదం పోసినాం, ఒక ఇంత కొబ్బరి నూనె పోసినాం. ఇట్లా వచ్చింది. ఇది ఎంత మంచిదని మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే.